హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్కి అయితే బెయిల్ వచ్చిందనమాట. మ్యాక్సిమం రేపైతే తనకైతే ఆ యొక్క స్టేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇందుకోసం ముఖ్యంగా బాగా అందరికంటే కూడా బాగా పోరాడి లాయర్స్ని వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడే విధంగా చేసింది భోలే శివాలి గారు. తన తెలిసిన స్నేహితులకు ఫోన్ చేసి లాయర్ని రమ్మని చెప్పేసి వాళ్ళ పోలీసులతో మాట్లాడే సెక్షన్ల ద్వారా తను పలు సెక్షన్లు పెట్టారు. ఆ సెక్షన్లకు అతను అనర్హుడు, ఎలా మీరు జైల్లో పెడతారు తను అనేసి వాళ్ళు గట్టిగా ఫైట్ చేసి రేపైతే పల్లవి ప్రశాంత్ రిలీజ్ చేస్తారని అయితే ఇన్ఫర్మేషన్. ఇందులో ముఖ్యంగా భోలే శివాలి గారు చాలా బాగా ఇనిషియేటివ్ తీసుకుని తను పల్లవి ప్రశాంత్ విషయంలో గొప్ప మనస్టాటుని చెప్పుకోవచ్చు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాధపడుతున్న వాళ్ళని ఓదార్చారు. ఈవెన్ ఈరోజు టేస్ట్ తేజ వెళ్ళాడు, అలానే మన ఆట సందీప్ మాస్టర్, వీళ్ళందరూ కూడా భోలే శివాలి బాగా సపోర్ట్ చేస్తున్నారు పల్లవి ప్రశాంత్కి. సో పల్లవి ప్రశాంత్ తప్పు చేయలేదు, నిర్దోషి, ఏ విధంగా మీరు జైలుకి తీసుకెళ్తారు. ఎంతో కష్టపడి గేమ్ ఆడాడు అబ్బాయి. ఒక మట్టి బిడ్డ, రైతు బిడ్డ, భూమి బిడ్డగా మారాడు. సో అతను కష్టం అంత గొప్పది. ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు అని చెప్పి మీరు ఇలా ఈ విధంగా చేయడం, ఏదో ఆ అబ్బాయికి లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి తెలీదు. సో ఏదో ఇంతమంది అభిమానులు నా వైపు వచ్చారు కదా అనేసి తనైతే ఆ భూమి బిడ్డ అందరితో కలిసి మాట్లాడదాము, పలకరిద్దాము, వాళ్ళకి ఒక హగ్గిద్దాము, షేక్ ఇద్దాము ఉద్దేశంతో బయలుదేరాడు తప్ప నిజంగా పోలీసులకు భంగం కలిగించాలనో, లేకపోతే కాళ్ళు ధ్వంసం చేయాలనో, లేకుంటే బస్సులు పగలగొట్టాలనో ఆ అబ్బాయి ఉద్దేశం కాదు. ఆ అబ్బాయి తరఫున బిగ్ బాస్ మొత్తం మేము క్షమాపణ చెప్తున్నామంటూ ఆట సందీప్ మాస్టరు, భోలే గారు అందరూ కూడా క్షమాపణ వేడుకున్నారు పోలీసు వాళ్ళని. సో కాబట్టి కొంతవరకు అయితే రిలీజ్ చేసి వాళ్ళు రేపైతే పల్లవి ప్రశాంత్ అయితే ఆల్రెడీ బెయిల్ ఖరారైపోయింది. మనకు పల్లవి ప్రశాంత్ రేపు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇంటికి. సో నా పాయింట్ ఆఫ్ ప్రకారం పల్లవి ప్రశాంత్ ఎటువంటి తప్పులు చేయలేదు, ఎటువంటి నేరాలు చేయలేదు, ఎటువంటి ఘోరాలు చేయలేదు. అనవసరంగా అబ్బాయిని టార్గెట్ చేసి పోలీసులు, అంటే ఒక సెలబ్రిటీ రైతు బిడ్డ వీడు ఏం చేస్తారులే అని ఒక అహంకారంతో తను తీసుకెళ్ళి పోలీసులు ఈ విధంగా చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎంతో ట్రాఫిక్ బంద్ అవుతుందన్నమాట. ఆ రోజు ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరిని ఆ విధంగా చేయరు, అరెస్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ అబ్బాయి అయితే రైతు బిడ్డ ఏం చేయలేనేసి. కానీ ఈ విషయంలో మాత్రం భోలే శివాలి గారు నిజంగా దేవుడు అని చెప్పుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం శివాజీ గారు అలానే యావర్ వాళ్ళకంటే కూడా ఈ ఇష్యూలో ఎక్కువ బాగా సపోర్ట్ చేసింది పల్లవి ప్రశాంత్కి భోలే గారు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకున్నారని కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.